విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అన్నటువంటిది ఆల్రెడీ ప్రపోజల్ కాదు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఫలప్రదమైపోయినాయి. త్వరలో దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైపోయి రాబోయే 2-3 ఏళ్లలో వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడే రిలయన్స్ వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడతామంటున్నారు. చివరికి అది ఒక డేటా సెంటర్ల హబ్‌గా తయారయ్యే అవకాశం ఉంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల దృష్టి అటువైపుకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సిలికాన్ వ్యాలీ అని ఎందుకంటాం? ఆ ఏరియా అంతా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనకి ఏది బెంగుళూరులో కావచ్చు, హైదరాబాద్‌లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ ఉండేటటువంటి ఏరియాలని ప్రత్యేకంగా చూస్తుంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక డేటా సెంటర్ల హబ్ అనేది మంచి ఫోకస్ అవుతుంది. కాకపోతే మనకి ప్లాన్ బి కావాలి. ఏంటంటే ఇవన్నిటికి విపరీతమైన పవర్ అవసరం అవుతుంది. విపరీతమైన కరెంట్ అవసరం అవుతుంది. విపరీతమైన నీళ్ళు అవసరం అవుతుంది. ముందు చేతులు కాలేక ఆకులు పట్టుకోకూడదు. అంటే వాళ్ళు వచ్చేసి నీళ్ళంతా భూగర్భ జలాలు లాగుతాయి. ప్లస్ నీళ్ళ వినియోగం విపరీతంగా అవసరం అవుతుంది. అలాగే కరెంటు వినియోగం విపరీతంగా అవసరం అవుతుంది. ఇప్పటికి ఆల్రెడీ డేటా సెంటర్ల దగ్గర ఉన్నటువంటి అనుభవం అది మనకి. కాబట్టి అంతగా తెలియాలంటే అవసరం అనుకుంటే అక్కడికి మనం ఇప్పుడు ఏదో మొన్న ఈ మధ్యన ఏది ఊళ్ళ గురించి ప్లాన్ చేయడం కోసం విదేశాలు వెళ్ళి తిరిగి వచ్చాం కదా. ఈ డేటా సెంటర్ల ఏరియాలో తిరిగి వస్తే అక్కడ వాటరు, అక్కడ పవరు ఎంత కన్జంప్షన్ ఉంటుందని తెలుస్తుంది. నేనైతే ఈ డేటా సెంటర్లను వద్దని కానీ ఈ డేటా సెంటర్లు ఉండాలని కోరుకుంటాను. డెవలప్మెంట్కి గ్రోత్కి అది ఇంజన్ అని కూడా అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అంత పవర్ మన ఏరియాలోనే పవర్ ప్లాంట్లు పెడితే అన్ని పవర్ ప్లాంట్ల ద్వారా మరికొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే వాటర్ దీనికోసం సపరేట్ లైన్లు లైక్ ఇప్పుడు గోదావరి నుంచి నీళ్ళ నడికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితిని సీరియస్గా చేసుకువెళ్తే ఆ ప్రాంతంలో ఆ నీళ్లతో వ్యవసాయ వినియోగం కూడా ఉపయోగపడుతుంది. అది ప్రయోజనకరమే. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. దాన్ని వాళ్ళు డేటా సెంటర్ పెట్టి అవి తీసుకున్నాకంటే ముందే ప్రిపేర్ చేసేసేయండి. ఇప్పుడే దానికి ఆల్టర్నేటివ్స్ ప్రిపేర్ చేసేసేయండి. అప్పుడు దాని వలన ప్రయోజనం ఘనంగా ఉంటుంది. వినియోగించుకోవచ్చు మనం.